రాజే ఎక్కడ మా కిచెన్లో నీళ్ళు వస్తున్నాయా? బయట అయితే వర్షం అయితే మామూలుగా పడట్లేదు. కర్రీ చేద్దామని చెప్పేసి వర్షానికి వేడివేడిగా ఇంకా టమాటా రొయ్యల కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, చిట్టు రొయ్యలు, పచ్చెనపప్పు అయితే నానబెట్టేసుకున్నాను ఒక 5 నిమిషాల ముందే. ఆయిల్ అయితే బాగా వేడైతూ ఉంది. ఉల్లిపాయ వేసుకున్నాం ఫస్ట్. ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అయిన వరకు అయితే ఫ్రై చేసేసుకున్నాం. వర్షం అయితే చూడండి ఏ విధంగా పడతా ఉందో. మబ్బులు నల్లగా గమ్మేసినాయి. చూసారు కదా వర్షం బయట ఏ విధంగా ఉరుములు మెరుపులు, మా ఆయన పాటలు, చాలా భయం వేస్తుంది నాకైతే. ఉల్లిపాయ అయితే ఒక పక్క ఎగుతూ ఉన్నాయి కదా. రొయ్యలు అయితే శుభ్రం కడిగేసి పక్కన పెట్టేశాను. తలకాయలు మొత్తం తీసేసి రొయ్యలు కూడా వేసేసుకొని ఒకసారిగా మొత్తం కలిపి వేసేసుకున్నాం. ఈ రొయ్యలు అనేది ఉల్లిపాయ పచ్చిమిర్చితో పాటు బాగా లైట్గా కొంచెం సేపు వేగేంత వరకు వేగనిచ్చేసేసుకున్నాం. తర్వాత టమాటా, సాంబార్ పొడి ఇంట్లో చేసింది, కారం, కల్లుప్పు ఇవన్నీ వేసేసుకొని పచ్చెనపప్పు కూడా వేసేసుకొని ఉడకనిచ్చేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఓకేనా. ఇంకా కరెంట్ కుక్కర్ మీద రైస్ పెడదాం అనుకున్నాను. కరెంట్ పోయింది. కర్రీ అయిన తర్వాత ఇంకా అది కూడా రైస్ కూడా వండేస్తే పిల్లలు అనేది పెందలాడు తింటూ ఉంటారు. ఇంక పిల్లలు ఏంటంటే ఉదయం 8ంటికి వెళ్ళి స్కూల్లో నిద్రపోరు కదా, వచ్చి రంగం ఏడుస్తూ ఉన్నారనమాట. అన్నం తినకుండా స్నానం చేయకుండా నిద్రకి ఏడుస్తూ ఉన్నారు. అందుకని చెప్పేసి పిల్లల్ని పెందలాడి అన్నం కూరలు ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి అన్నం పెట్టి స్నానం చేయించిన తర్వాత వాళ్ళు నిద్ర పుచ్చితే వాళ్ళు ఫ్రీగా పడుకొని మళ్ళీ నార్మల్ టైంకి మళ్ళీ తెల్లవారుజామున 6:30కి 7ంటికి లెగుస్తూ ఉంటారనమాట. ఇంకా అందుకని చెప్పేసి పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు మనకు బాయ్స్ అనేది పెరిగి టైం టేబుల్ కూడా మారిద్ది అనమాట. ఇంకెప్పుడుకో నేను అన్నం కూర వండాలంటే 8:30కి అన్నం కూరలు వండడం అయిపోయింది. 9ంటికి తినేస్తాం అట్లా అనమాట. పిల్లలు స్కూల్కి పోయేదాన్ని బట్టి మన టైం టేబుల్ కూడా మార్చేయాలి. టమాటాలు కూడా వేసేస్తాం కదా, కొంచెం సాల్ట్ అను పసుపు వేసుకుందాం. సాల్ట్ వేసేసుకొని ఒకసారిగా మొత్తం కలిపేసేసుకుందాం. మా చిన్న అయితే నా కాడకి రావాలని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు. నేను ఇంట్లో తయారు చేసిన సాంబార్ పొడి అన్నమాట. అది కూడా 2 స్పూన్లు వేసుకున్నాం. ఒకసారి మొత్తం కలిపి వేసేసుకున్నాం. ఈ నైట్ ఇవాళ కరెంట్ వచ్చిద్దో రాదనండి. పిల్లలు మరి ఎట్లా చేస్తారో ఏమో. పచ్చెనపప్పు అయితే నానబెట్టేసుకున్నాయి కూడా వేసేసుకున్నాం. ఫస్ట్ రొయ్యల కర్రీ, టమాటా రొయ్యల కర్రీ చాలాసార్లు చేశాను కానీ ఈ టమాటా రొయ్యల్లో పచ్చెనపప్పు వేసి వండడం నాకు ఎక్కువ. టమాటా పచ్చెనపప్పు ఇంట్లో దోసకాయ కర్రీలో కానీ వంకాయ కర్రీలో వాటిలో అన్నింటిలో పెట్టినా కానీ మా అమ్మ ఎక్కువగా ఈ పచ్చెనపప్పు యాడ్ చేసిద్ది అనమాట కర్రీస్లో. నాకు చాలా బాగా ఇష్టం. బాగా తినడు, తక్కువ. ఇప్పుడు ఒకసారి అయితే తింటాడు. అందుకని చెప్పేసి ఈ కర్రీలో చేసాను. ఇవనేది టమాటా రొయ్యలు, ఈ పచ్చెనపప్పు అనేది ఒక 2 నిమిషాలు బాగా మగ్గేంత వరకు ఉంచేసుకొని లైట్గా కారం అన్నీ వేసేసుకున్నాం. ఓకేనా. వర్షం అయితే కొంచెం నెమ్మది ఇచ్చిందండి. ఇంక ఇస్తే కరెంటు కూడా ఇవ్వచ్చు. ఉరుముతున్నాయి కానీ వర్షం అయితే ఇందలటా లేదనమాట, తగ్గింది చాలా ఓటికి. అన్నం కూర వండేసుకొని పిల్లలకి పెందలాడి పెట్టేసేద్దాం.
అండి, కర్రీలో అయితే కొంచెం కారం కూడా వేసేసుకున్నాను. మొత్తం ఒకసారిగా కలిపి వేసుకొని వాటర్ పోసేసుకున్నాం. కర్రీ అనేది మనకు బాగా ఉడుకుతూ ఉంటుంది. భోజనం చేసేటప్పుడు చూపిస్తాను, ఓకేనా. లైట్గా వాటర్ పోసేసుకొని పప్పులు మొత్తం బాగా ఉడికేంత వరకు ఉడకనిచ్చేసుకున్నాం. వర్షమే తగ్గుముఖం వేయట్లేదుగా, కరెంట్ కూడా పోయింది ఈ దెబ్బకి. గాలి వాన అంత వీస్తుంటే మరి కరెంట్ ఎంత కొనిద్ది. కూర రెడీ అయిందా? రెడీ అండి, అన్నం కూడా పెట్టేసాను. ఏంటి దీంట్లో ఏం వేసావు? పచ్చనిపప్పు రొయ్యలు. పచ్చనిపప్పు రొయ్యలా? బాగానే ఉంది కూర. పచ్చనిపప్పు ఎప్పుడో అత్త ఉండేది అప్పుడప్పుడు. వాస్తవంగా అంటున్నా, వాస్తవంగా. మళ్ళీ అది తింటాం పిల్లలని కొత్త తిన్నా పచ్చనిపప్పు. సరే, పిల్లలు నిద్రకు వచ్చారుగా, తినేసి ఇంక నిద్రపోతారులే. మరి పక్క కరెంట్ కూడా వచ్చిందిగా మేడం గారా.